ఇస్లామాబాద్లో జరిగిన ఇరాన్ అమెరికా చర్చలు విఫలమైన తర్వాత ప్రపంచం మళ్ళీ భయం గుప్పిట్లోకి జారుకుంటుంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి ఉంటుందో. అమెరికా ఇజ్రాయెల్ మరి ఎంత భీకరంగా ఇరాన్ మీద దాడి చేస్తాయో, రిప్లైగా ఇరాన్ ఎలాంటి దాడి చేస్తుంది, చమురు మార్కెట్లు ఏమైపోతాయి, ఓవరాల్గా వాణిజ్యం ఏమవుతుంది, అసలు ప్రపంచం ఒక అస్థిరతలోకి వెళ్ళే అవకాశం ఉంది కదా అని ప్రపంచం అంతా భయంగా చూస్తూ ఉంది. అసలు ఈ చర్చలు విఫలమైన తర్వాత వాట్ నెక్స్ట్ అని. చర్చలు విఫలం కావడానికి ఇరానే కారణం అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయారు. ఇరాన్ నుంచి ఒక అఫీషియల్ ప్రకటన వచ్చింది. ఈ చర్చలు విఫలం కావడానికి కారణం అమెరికా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా కూడా ఏదైతే సాధించలేరో యుద్ధం ద్వారా, దాన్ని చర్చల ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పి అత్యాశకు పోతూ ఉన్నారు. వాళ్ళ అత్యాశనే వాళ్ళను రిక్త హస్తాలతో తిరిగి వెళ్ళిపోయేలా చేసింది. మేము మళ్ళీ హర్మూజ్ జలసంధిని మూసేయించేలా చేసింది అని ఇరాన్ దగ్గర నుంచి ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడు అమెరికా ప్రకటనను చూసినా, యుద్ధం ద్వారా సాధించలేనిది చర్చల ద్వారా సాధించాలని ప్రయత్నాలు చేశారన్న ఇరాన్ స్టేట్మెంట్ చూసినా, వాస్తవానికి ఇరాన్ వైపు నుంచి రెండు విషయాలు కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ చర్చలు ముందుకు వెళ్ళకపోవడానికి. ఒకటి, హర్మూజ్ మీద ఇరాన్ తన ఆధిపత్యాన్ని వదులుకోవాలి అన్నది అమెరికా డిమాండ్ ఫస్ట్ నుంచి. దానికి ఎట్టి పరిస్థితులను మేము అంగీకరించమని ఇరాన్ చెబుతూ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చు. రెండు, శుద్ధి చేసిన యురేనియాన్ని మాకు ఇచ్చేయాలి లేదా ఇజ్రాయెల్కి ఇచ్చేయాలన్నది అమెరికా కండిషన్. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు. సో ఈ శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వీళ్ళిద్దరికి ఎవరెవరికి ఇచ్చేయడం, అండ్ హర్మూజ్ మీద ఇరాన్ తన ఆధిపత్యాన్ని వదులుకోవడం, ఈ రెండు అమెరికా బలంగా కోరుకుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి ఉండదు. బహుశా యుద్ధం ద్వారా సాధించలేరు అన్నది ప్రధానంగా ఇవి. హర్మూజ్ను యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకోవడం అమెరికాకి ఇంపాసిబుల్, అసలు సాధ్యం కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని మార్చి ఇంకో 10 ఏళ్ళు ఆయనే అధ్యక్షుడిగా ఉన్నా సాధ్యం కాదు. అండ్ అక్కడ యురేనియంను స్వాధీనం చేసుకోవాలంటే భూతల దాడులే. ఆ భూతల దాడులు చేసి ఇరాన్లోకి వెళ్ళి వాళ్ళను జయించి యురేనియం స్వాధీనం చేసుకోవడం, ఇంకా ట్రంప్ ఇంకా 30 ఏళ్ళ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నా అది సాధ్యం కాదు. మరి బహుశా ఆ రెండే కావచ్చు ఈ చర్చల విఫలానికి కారణం. ఇరాన్ కూడా గట్టి డిమాండ్లు పెట్టింది, గల్ఫ్ నుంచి వెళ్ళిపోవాలి అమెరికా బలగాలన్న దగ్గర నుంచి, మాకు నష్టపరిహారం కావాలని. చాలా వాటికి అమెరికా ఒప్పుకుంది అంటున్నారు. బట్ ఈ రెండు విషయాల్లో అమెరికా పట్టుబట్టడం, ఇరాన్ కుదరదని చెప్పడం. సో మొత్తం మీద అయితే చర్చలు విఫలం, ప్రపంచం మళ్ళీ భయం గుప్పెట్లోకి జారుకుంది.